Absolute nonsense. Who is this horrible man? ట్రైన్లో నుంచి నన్ను అమాంతంగా ఎత్తుకొచ్చేసాడు. అరెస్ట్ చేస్తున్నారు. అసలు నేనెవరో మీకు చెప్తాను. ప్రపంచంలోనికెల్లా వజ్రాల గురించి రీసెర్చ్ జరిపిన సైంటిస్టులకెల్లా ఎక్స్పర్ట్ సైంటిస్ట్ ని గంటకి 10,000 రూపాయలు పుచ్చుకుంటాను. 10,000 పర్ అవర్. 10 గంటల నుంచి నన్ను కుక్కని తిప్పినట్టు తిప్పుతున్నాడు. ₹1,00,00,000 దావా చేస్తాను. ఐ విల్ ఫైల్ ఎ సూట్ ఫర్ 1 crore. ఎక్స్క్యూజ్ మీ, లాయర్స్ హెల్ప్ కావాలి. వెంటనే ఐ వాంట్ ఎ లాయర్ ప్లీజ్. ఇంతకు మీరు ట్రైన్లో ఏం పని మీద వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? ఐ కాంట్ టెల్ యు. నేను వెళ్ళే చోటు ఎవరికైనా చెప్పినా వెంటనే నేను అక్కడికి వెళ్ళకపోయినా ఆ భార్య పిల్లలు ఎవరూ బ్రతకరు, అన్యాయంగా చచ్చిపోతారు. మై డియర్ సార్, మీకు మీ భార్య బిడ్డలకు ఏ ఆపద రాకుండా మేము చూసుకుంటాం. తమ 4 రోజుల పాటు ఇక్కడే రెస్ట్ తీసుకోండి. మిస్టర్ రాజారావు, వీరిని మీకు అప్పచెబుతున్నాను, జాగ్రత్తగా చూడండి. What is this? Outrageous! Absolute nonsense! I must go! Shut up! Sit down! You can't move from here. రామా రామా, ఈ సైంటిస్ట్ ఎక్కడ దొరికాడు చింతపండు పుట్టలాగా? గురు, గదిలో కూర్చోబెట్టి 4 పార్తే సరి టీకా తాత్పర్యాలతో సహా పాడతాడు పద్యం. రోజులు మారాయి నాయన. పైగా మన రాజారావు చాలా స్ట్రిక్ట్. అలాంటి పనులు చేయండి. హలో, నేను సార్ లిల్లీని మాట్లాడుతున్నాను. ఏంటి విశేషం? చేరవలసిన చోటుకే చేరాను. హెల్త్ సెంటర్కేగా? అవును సార్, ఈ హెల్త్ సెంటర్ ప్రొపరేటర్ పేరు ప్రాణేశ్వరి. వండర్ఫుల్. అడ్రస్? వైజాగ్ హార్బర్ దాటాక 14వ కిలోమీటర్ దగ్గర ఆగి కుడివైపు తిరిగి 100 గజాల లోపలికి వెళితే దగ్గరలోనే కనిపిస్తుంది సెంటర్. మీరు వచ్చే వరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటాను. వెరీ గుడ్. ఓవర్. ఏమిటి, హెల్త్ సెంటర్ కనుక్కున్నాడా? అంతేకాదు, అడ్రస్ కూడా తెలుసుకున్నాడు. ఏమైనా సరే గోపి అక్కడికి వెళ్ళడానికి వీలేదు. అయితే గోపి హెల్త్ సెంటర్కి వెళ్లకుండా చేయటం నీ చేతుల్లో ఉంది. చేస్తాను, వెళ్ళకుండా చేస్తాను.
ఒక ఆడపిల్ల చేతిలో తన్నులు తినడానికి ఛీ! ఏమే పేషెంట్ అని చెప్పి ఈ హెల్త్ సెంటర్ లో చేరి మా గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తావా? చెప్పిందంతా గుర్తుందిగా? ఇక్కడ కాదురా నాయన, లోపలికి చేయాలి. పద. ఓకే ఓకే. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరు అదేమిటండి, మీది కాకినాడేగా? కాకినాడ కాదు, విజయవాడ. కరెక్ట్. విజయవాడ గాంధీనగర్ సెంటర్ లో మనం కలుసుకుంటుండేవాళ్ళం కదా, గుర్తులేదా? కలుసుకునేవాడవా? అవునండి, ప్రతిరోజు నేను రిక్షాలు అలా వెళ్తుండేవాడిని, మీరు ఇలా వస్తుండేవాళ్ళు. ఇప్పటికైనా గుర్తొచ్చానా? కొంచెం కొంచెం. అమ్మాయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నిజంగా నిన్ను చూస్తుంటే విజయవాడ నడి రోడ్డు మీద నుంచున్నట్టు ఉందనుకో. అన్నట్టు నీ పేరు సుజాత కదూ? కాదు, సుందరి. కరెక్ట్. నేను చెప్పలేదురా, సుందరి. సుందరి అంటే ఈవిడే. నమస్తే. సుందర్ అంటే మామూలుగా పేరు సుందర్ అనుకున్నావురా? మిస్ ఇండియా రావాల్సిన అందం కదూ. ఎంతకీ ఏ పని మీద వచ్చారు? వేరే పనే ఉంది, ముఖ్యంగా నీకోసమే అనుకో. కానీ 10 సంవత్సరాలుగా మా వాడికి పిచ్చి పట్టింది. రాత్రిళ్ళు పందిలాగా మూలుగుతాడు, పగల పంది కుక్కలాగా అరుస్తూ తిరుగుతాడు. అరే, ఇప్పుడు బాగానే ఉన్నారే? అప్పుడప్పుడు ఇలా చెక్కిన బొమ్మలా కూడా ఉంటాడు. ఓహో, అలాగా. అయితే మీరు ముందు మేడంని కలుసుకోండి. అన్ని విషయాలు కనుక్కొని ఆవిడ ఏ పిచ్చో నిర్ణయిస్తారు. అదే మేడం గది. మీరు ముందు వెళ్ళండి, నేను ఫోన్లో చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పదరా, అటు అటు. See you again. Yes, Swami. గుడ్ మార్నింగ్ మేడం. Please take the seat. నా పేరు గోపి, ఇతను నా ఫ్రెండ్ చిట్టి. Very glad to meet you. I am Dr. Praneshwari. ఇదేనండి వీడికి వచ్చిన జబ్బు. ఈ మధ్య వీడి భార్య విడాకులు ఇచ్చి సర్కస్ కంపెనీలో చేరిపోయింది. అప్పటి నుంచి ఇలా అయిపోయాడు. ఆవిడ కనిపిస్తే చాలు ప్రాణేశ్వరి ప్రాణేశ్వరి అంటూ వెంటబడుతున్నాడు. చెట్టు పుట్ట గుట్ట ఎందుకు తెలుసా? ప్రాణేశ్వరి, నా కోసం దిగులు పెట్టుకొని నీవు ఎంత చిక్కిపోయావు. ప్రాణేశ్వరి, మూడుకెళ్ళనే భయం కూడా లేకుండా నా ఇంటికే కూర్చుంటావా? ఇదండి వీడి వరుస. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, వీడి జబ్బు మీరు నయం చేయాలి. మొత్తం పోయేలా నేను చూస్తానుగా. మీరే ఆదుకోకండి. ఇతను మాకు కూడా ఉంచుతారా, లేకపోతే మీరు కూడా ఉంటారా? అదేమిటండి, వీడు నేను ప్యాంటు షర్ట్ లాంటి వాడు, ఒకరి నుంచి పెట్టి ఒకరు ఉండలేదు. చాలా సంతోషం. మీ ఇద్దరు రూమ్ చూస్తారు. పదండి. ప్రాణేశ్వరి, భజనమయ్యే ప్రాణేశ్వరి, నన్ను మరచిపోమా. జయ హో జయ హో జయ హో మహారాజా, స్వాగతం సుస్వాగతం. దోషీలు ఆపండి, ఆపండి. మహారాజా, మహారాజా, ఎవరో యుద్ధంలో మరణించినట్టున్నారు. ఓ మై గాడ్, పూర్ లిటిల్ చైల్డ్. ఏమైందండి? ఏం చెప్పమంటారు? ఈమె మతి చెల్లించిన పేషెంట్. మేమెంతగానో రక్షించాలని చూశాం, కానీ ఆత్మహత్య చేసుకుంది. ఇదంతా మా దురదృష్టం. ఏం మీకు తెలుసు? తెలియదు.
క్యారియా రండి వెళ్దాం. అది ప్రాణేశ్వరి కాదు గోపి, ప్రాణాలు తీసేది రాక్షసి, దయ్యం పిచ్చాచి. అన్యాయంగా నా లిల్లిని పొట్టను పెట్టుకుంది. అరే మీరు ఈ రూమ్ లోనే ఉన్నారా? ఏమైంది? నీ మొహం అయిందే కొబ్బరి బాండం. ప్రాణేశ్వరి ఎందెందు వెతకిన లేవు కదా ప్రాణేశ్వరి, నా చేసేది ఎందెందు వెతకిన లేవు కదా. గుండు బాడీ గుండు, తుపాకి గుండు. ఏం లేదు మేడం, ద్రోహం చేసిన ప్రాణేశ్వరి గుర్తుకొచ్చింది, కొంచెం పిచ్చి ముదిరింది అంతే. ఓ డోంట్ వెరీ, అవన్నీ మేము నయం చేస్తాం. ఎస్ మేడం. ఈ పేషెంట్ ని తీసుకెళ్లి శ్రీమతి చాలా జాగ్రత్తగా చూడాలి. అలాగే మేడం. మేడం, స్టీమ్ బాత్ అంటే నాకు కూడా చాలా ఇష్టం, నేను కూడా తీసుకోవచ్చా? ఓయ్ తప్పకుండా, స్టీమ్ బాత్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీరిని కూడా తీసుకెళ్ళి. కమిన్. మీరంతా బయటికి వెళ్ళండి. ఇలా కూర్చోండి. ఏమండి, మీరు అటు కూర్చోండి. రండి. మీరు పండి, మేము ఆడతాం స్నానం. ఎలా బెలగారు? చిట్టి, రైట్ చిట్టి. ఓ మై గాడ్, ఏం జరిగింది? నీ మొహం జరిగింది. కొరకని నన్నే తప్పాలని చూసావా? నేనేముండా అని వచ్చిన ఈ యమధర్మరాజుని ఎదిరించి వచ్చానే. బాలపంపి